హలో ఫ్రెండ్స్, నేను మీ సంజయ్ నాయక్. లుక్ ఈస్ట్. ఇవాళ చాలామంది ఈస్ట్ గురించి మాట్లాడుతున్నారు. ఈస్ట్ సైడ్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా? ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఎక్కడెక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు? చుట్టుపక్కల ప్రైజెస్ ఏ విధంగా ఉన్నాయి? సో ఏ ఏరియాలో అప్రిషియేషన్ బాగా రావడానికి స్కోప్ ఉందని చాలామంది అడుగుతూ ఉన్నారు. సో ఫస్ట్ మేజర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, భూమి మీద ఎక్కడ పెట్టుబడి పెట్టినా అప్రిషియేషన్ గ్యారంటీ వస్తుంది. ఇలా కాకపోతే రేపు వస్తుంది. కానీ ఎక్కడైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా గ్రోత్ అవుతుందో, ఎక్కడైతే ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీ ఎక్కువ వస్తుందో, ఎక్కడైతే ట్రాన్స్పోర్టేషన్ ఫెసిలిటీసు, కనెక్టివిటీసు, రోడ్ కనెక్టివిటీస్ బాగా వైడ్ అవుతున్నాయో, పెరుగుతున్నాయో, అలాంటి ఏరియాలో ఎక్కువ డెవలప్మెంట్కి స్కోప్ ఉంటుంది అనమాట. సో అలాగా చూసుకుంటే ఏంటంటే, గతంలో ఈస్ట్ సైడ్ అనేది కొంచెం ప్రోగ్రెస్ అనేది స్లో ఉండే. బట్ ఇప్పుడు ఏంటంటే అందరూ లుక్ ఈస్ట్ అని చెప్పేసి కూడా మనకు అప్ టు వరంగల్ హైవే అండ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మనకి విజయవాడ హైవేని ఎక్కువ మంది ప్రిఫర్ చేస్తూ ఉన్నారు. సో విజయవాడ హైవేలో అప్ టు చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ఎందుకంటే పెద్దంబర్పేట లోపల వరకు మనకు అంతా వెల్ డెవలప్మెంట్ అయిపోయింది ఆల్రెడీ. సో ఇప్పుడు పెద్దంబర్పేట నుంచి రామోజీ ఫిలిం సిటీ, తర్వాత రామోజీ ఫిలిం సిటీ ఏరియా చుట్టుపక్కల కూడా బాగా డెవలప్మెంట్ అయింది. అక్కడ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత మనకి ఏంటంటే చౌటుప్పల్ వరకు. సో ఈ ఏరియాలో కూడా ఏంటంటే ఇప్పుడు ఇటు ఆంధ్రప్రదేశ్, ఇటు తెలంగాణ రాజధానులను కలిపే మేజర్ రోడ్ అనమాట. ఇది కూడా వైడ్ అవ్వడం మేజర్ ప్లస్ పాయింట్గా చెప్పుకోవచ్చు. కాబట్టి ఈ రూట్లో కూడా అప్ టు చౌటుప్పల్ వరకు అండ్ చౌటుప్పల్ దాటినాక కూడా 10-15 కిలోమీటర్ల వరకు కూడా డెవలప్మెంట్కి ఎక్కువ స్కోప్ ఉంది. ఇక్కడ డిటీసీపీలో తీసుకుంటే 10,000 నుంచి మొదలు పెడితే ఎబో ఉన్నాయి. హెచ్ఎండిఏలో తీసుకుంటే 15,000-18,000 అంతకన్నా ఎబో ఉన్నాయి. కాబట్టి మన బడ్జెట్ తగ్గట్టు మనం ఈ రెండు రూట్లో ఎక్కడైనా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. అప్ టు మనం ఏదైతే మేజర్గా మనకి పెద్దంబర్పేట నుంచి చౌటుప్పల్ వరకు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. తర్వాత ఇక్కడ చూసుకుంటే ఏంటంటే మనకి మనకి ఏదైతే మేజర్గా మనకి ఘట్కేసర్ ఉందో, ఘట్కేసర్ దగ్గర నుంచి మొదలు పెడితే అప్ టు వరంగల్ వరకు. సో వరంగల్ కంటే కూడా చాలామంది ఏంటంటే ఇప్పుడు ఆలేరు, జనగాం వరకు ఎక్కువ మంది వెళ్తున్నారనమాట. సో ఈ ఆలేరు, జనగాం ప్లస్ ఇక్కడ చూసుకుంటే మనకి టెంపుల్ సరౌండింగ్ కూడా 10-20 కిలోమీటర్ రేడియస్ కూడా మనకి కొలనుపాక కావచ్చు, ఈ ఏరియా సైడ్ కూడా చాలామంది వెళ్తున్నారు. రాజాపేట కావచ్చు, ఈ ఏరియా సైడ్ కూడా చాలామంది ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు. సో భువనగిరి ఈ ఏరియా అంతా కూడా మనం మంచి టౌన్ కాబట్టి ఈ చుట్టుపక్కల కూడా ఎక్కడైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా స్కోప్ అనేది ఎక్కువ ఉంటుంది, డెవలప్మెంట్కి గ్రోత్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇటు మనకి ఏదైతే మేజర్గా వరంగల్ హైవే ఉందో, ఇది కూడా డిస్ట్రిక్ట్స్ని, స్టేట్ని కనెక్ట్ చేసే మెయిన్ టౌన్ అవుతుంది. కాబట్టి సో దీనికి రాజధానికి అయ్యేంత పొటెన్షియల్ కూడా ఉందని కూడా మనం గతంలో చాలాసార్లు మాట్లాడాం. కాబట్టి అప్ టు వరంగల్ రూట్లో అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. ప్లస్ ఇంకొక పాయింట్ ఏంటంటే, ఇటు వరంగల్ హైవేకి, ఇటు విజయవాడ హైవేకి కలిపే రేడియల్ రోడ్స్ ఉన్నాయి మధ్యలో. సో వీటిని బేస్ చేసుకొని కూడా ఔటర్ రింగ్ రోడ్ చుట్టుపక్కల కూడా మనం ఒక 20 నుంచి 25-30 వేలు ఇన్వెస్ట్మెంట్ చేయగలుగుతాం అనుకుంటే కూడా ఆ సరౌండింగ్ ఏరియాలో కూడా మనకు అవైలబుల్ ఉన్నాయి. మంచి బిట్స్, మంచి ప్రాజెక్ట్స్ ఉన్నాయి. అక్కడైనా సరే మనం ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. మీరు ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసినా సరే, ఎందుకంటే ఇప్పుడు రెండు రూట్లకు కూడా మనకి రీజనల్ రింగ్ రోడ్ అనేది కనెక్ట్ అవుతుంది. భువనగిరి మీద నుంచి ఇటు చౌటుప్పల్ మీద నుంచి వస్తుంది. ఇటు మనకి చౌటుప్పల్ అయినా ఇటు భువనగిరి అయినా రెండు ఒకటే డిస్టిక్లో వస్తాయి. ఇది కూడా ఒక అడ్వాంటేజ్ మనకి. సో కాబట్టి ఈ చుట్టుపక్కల మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు, ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసి నెక్స్ట్ ఒక 10 years వెయిట్ చేయగలిగితే మాత్రం అద్భుతమైన రిటర్న్స్ రావడానికి స్కోప్ ఉంది. సో ఇన్వెస్ట్మెంట్ చేసే ముందు ఏంటంటే, మీరు టౌన్కి ఎంత డిస్టెన్స్లో ఉంది, హైవేస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీకి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, లేదా ఏదైనా స్పిరిచువల్ సెంటర్స్కి ఎంత నియర్ బై ఉన్నాయి, టెంపుల్స్కి కానీ ఏదైనా బాగా క్రౌడ్ వచ్చే విధంగా ఏదైతే కమర్షియల్గా గ్రోత్ అవుతున్నాయో అలాంటి ఏరియాస్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, రైల్వే స్టేషన్కి ఎంత డిస్టెన్స్లో ఉన్నాయి, ఎయిర్పోర్ట్కి ఎంత డిస్టెన్స్లో ఉందాం, ఇవి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత మన బడ్జెట్ ఎంత ఉంది, మనం ఎంత దూరంలో వెళ్ళి ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నామన్నా చూసుకోండి. అప్రూవల్స్ క్లియర్ ఉండి, టైటిల్ క్లియర్ ఉండి, ల్యాండ్ మంచిగా ఉండి, సో సరౌండింగ్ మనకి ఎలాంటి థ్రెట్స్ లేకుండా, అంటే పెద్ద చెరువులు లేకుండా, మరీ లోయ ప్రాంతాలు లేకుండా మనం జాగ్రత్తలు తీసుకొని కనుక ఇన్వెస్ట్మెంట్ చేయగలిగితే ఈ రెండు రూట్లలో అప్ టు చౌటుప్పల్, అప్ టు మనకి వరంగల్ వరకు స్కోప్ ఉంది. బట్ మేజర్గా నేనేం చెప్తా అంటే, ఆలేరు, జనగాం వరకు మీరు వెళ్ళొచ్చు, అక్కడ దాకా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. లో బడ్జెట్ అయితే ఎక్కువ బడ్జెట్ పెట్టగలుగుతాం, 20 నుంచి 30K కూడా ఎఫర్ట్ చేయగలుగుతామంటే ఘట్కేసర్ మీకు సరిపోతుంది. ఘట్కేసర్ చుట్టుపక్కల భువనగిరి దగ్గరలో మంచి బిట్స్ ఉన్నాయి. ఇక్కడైనా సరే మీరు ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, ఫ్యూచర్లో రిటర్న్ రావడానికి స్కోప్ ఉంది. సో రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. సో మీకు రియల్ ఎస్టేట్ రిలేటెడ్ ఏ డౌట్ ఉన్నా, రియల్ ఎస్టేట్లో ట్రైనింగ్ కావాలన్నా, బేసిక్ లెవెల్ నుంచి అడ్వాన్స్ లెవెల్లో మీరు గ్రోత్ అవ్వాలన్నా కూడా ఈ బ్రదర్ సంజయ్ నాయక్ని కన్సల్ట్ అవ్వచ్చు. దగ్గరుండి హెల్ప్ చేస్తాం, సర్వీస్ ఇస్తాం, సపోర్ట్ చేస్తాం. మీరు ప్రాక్టికల్గా వచ్చి ప్రాపర్టీ మీద నిలబడిన తర్వాత ఇక్కడ రేట్స్ పెరుగుతాయి, ఇక్కడ అప్రిషియేషన్ బాగుంటుంది, ఇక్కడ కొంటే సేఫ్టీ, సెక్యూరిటీ, గ్యారంటీ రిటర్న్స్ వస్తాయని మీకు అనిపిస్తేనే భూమి మీద పెట్టుబడి పెట్టండి. థ్యాంక్ యూ సో మచ్. సంజయ్ నాయక్ సైనింగ్ ఆఫ్.